హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు అయితే తాము ఇంకా అధికారంలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారమే చాలా విచిత్రంగా ఉందంట. ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహ ఏర్పాటు కోసం 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన చేయవచ్చున్నట్టు పిలుపిచ్చారు. నిజంగా ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలు అన్నట్లే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో ముందు చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఇంతలోనే పూలే విగ్రహ ఏర్పాటుకు డిమాండ్లు, ఆందోళనలకు కవిత పిలిపివ్వటం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. పూలే విగ్రహాన్ని శాసనమండలిలో ఏర్పాటు చేయాలని మాజీ చైర్మన్ మధుసూదనాచారి కూడా డిమాండ్ చేశారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించడం లేదో అర్థం కావటం లేదు. అలాగే 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కూడా కవిత డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కవితకు 33% మహిళా రిజర్వేషన్ గుర్తుకు రాలేదా అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారట. అలాగే బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని మరో డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని కవితకు అనిపించలేదా అని హస్తం నాయకులు అంటున్నారట. ఇప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ గెలుపును సహించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లాలనే ఆలోచనే కనపడుతుందని హస్తం పార్టీ ఆరోపిస్తుంది.